అహ్మదాబాద్ వచ్చారు. విమానం కూలిన స్థలానికి ప్రధాని చేరుకొని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితులను కూడా ప్రధాని పరామర్శించబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, ఒక్కొక్కరుగా అంటే మనకి నిన్న జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ తర్వాత ఈ రోజు ఏదైతే బిల్డింగ్ లో డాక్టర్స్ ఉన్నారో వారు ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి డాక్టర్స్ యొక్క మృతుల సంఖ్య కూడా పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రధాని టూర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రధాని ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకున్నారు. నిన్న ప్రమాదం జరిగినటువంటి అహ్మదాబాద్ లో ఫ్లైట్ క్రాష్ అయినటువంటి ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ నుంచి సిటీ హాస్పిటల్ కి వెళ్లారు. ఈ సిటీ హాస్పిటల్లో ఇప్పటికే మెడికల్ కాలేజ్ భవనంపై ఫ్లైట్ కూలిపోయింది. ఇక ఆ భవనంలో చాలా మంది మెడికల్స్ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 20 మందికి పైగా మృత్యువాత పడ్డట్టు తెలుస్తా ఉంది. అందులో స్టూడెంట్స్ తో పాటు ప్రొఫెసర్స్ కూడా ఉన్నారని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో చాలా మంది స్టూడెంట్స్ గాయాలయ్యాయి. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. వాళ్ళకు సిటీ హాస్పిటల్లో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. సో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులను ప్రధాని పరామర్శించారు. ఇక మొదట ఆయన ప్రమాదం జరిగినటువంటి స్థలానికి చేరుకున్నారు. అక్కడ అన్ని కూడా పరిశీలించారు, అధికారులతో మాట్లాడారు. ప్రధానంగా ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికే అక్కడికి అధికారుల బృందం కూడా చేరుకుంది. ప్రమాదంపై దర్యాప్తు చేస్తుంది. అధికారులతో కూడా మాట్లాడారు. ప్రధానితో పాటు ఇటు పౌర విమానయాన శాఖ మంత్రి కూడా ఉన్నారు. ఆయనతో పాటు గుజరాత్ సీఎం అదేవిధంగా ఇంకా కొంతమంది ఏవియేషన్ అధికారులు కూడా ఉన్నారు. ప్రధానికి ప్రమాదానికి సంబంధించి పూర్తిగా వాళ్ళు వివరించినటువంటి సిచ్యువేషన్, ఇటు లండన్ కి ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరిన తర్వాత ఎన్ని సెకండ్లో అక్కడ క్రాష్ అయింది, ఆ వివరాలన్నిటిని కూడా వాళ్ళు ప్రధానికి వివరించారు. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతా ఉంది. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. ఇక పూర్తి స్థాయిలో బ్లాక్ బాక్స్ ని విశ్లేషిస్తే కనుక ప్రమాదానికి గల కారణం తెలిసే అవకాశం ఉంటుంది. ఈ వివరాలన్నిటిని కూడా ప్రధానికి వివరించారు. అక్కడి నుంచి ప్రధాని సిటీ హాస్పిటల్ కి వెళ్లారు. అహ్మదాబాద్ సిటీ హాస్పిటల్ కి చేరుకొని ప్రమాదంలో క్షతగాత్రులైనటువంటి వాళ్ళని పరామర్శించారు. వైద్యులకు కూడా పలు కీలక సూచనలు చేశారు. ఇప్పటికే అక్కడ చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా చాలా సీరియస్ గా ఉంది. అందులో కొంతమంది వాళ్ళకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి సూచించినట్టు తెలుస్తా ఉంది. ఇక ఈ ప్రమాదంలో దాదాపుగా 241 మంది మృత్యువాత పడ్డారు. ఒకరు మాత్రమే రమేష్ విశ్వాస్, ఆయన మృత్యుంజయుడిగా బయటపడ్డారు. ఇక ఆ మృతి చెందిన వాళ్ళకు సంబంధించి పూర్తిగా వాళ్ళు శరీర భాగాలు కావచ్చు, వాళ్ళని గుర్తుపట్టలేని స్థితిలో డెడ్ బాడీస్ అన్ని ఉన్నాయి. ప్రస్తుతం వాటిని ఆ సిటీ హాస్పిటల్ మార్చురీలో భద్రపరిచారు. ఇక ఇప్పటికీ అక్కడికి ఒకవైపు విమానంలో ఉన్నటువంటి ప్రయాణికుల బంధువులు కావచ్చు, మరోవైపు మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ బంధువులందరూ కూడా సిటీ హాస్పిటల్ కు చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడైతే వాళ్ళందరూ కూడా రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక ప్రధాని కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పేసి ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇక ప్రమాదం జరిగినటువంటి విషయం తెలిసిన వెంటనే ప్రధాని ఇటు హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా పౌర విమానయాన శాఖ మంత్రిని హుటాహుటిన అహ్మదాబాద్ పంపించారు. అక్కడ సహాయక చర్యలను వేగవంతం చేయాలని చెప్పేసి ఆదేశించారు. ఇక నిన్ననే హుటాహుటిన ఇటు హోంమంత్రి అమిత్ షా కావచ్చు, అదేవిధంగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇద్దరు కూడా ఇటు గుజరాత్ అహ్మదాబాద్ బయలుదేరారు. సంఘటన స్థలంలో నుండి నిన్నటి నుంచి కూడా అక్కడ సహాయక చర్యలను కూడా వేగవంతం చేస్తున్నారని చెప్పాలి. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం కూడా కన్నుమూశారు. విజయ్ రూపాని, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ప్రధాని కలిసే అవకాశం ఉంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో అసలు ప్రధానంగా ఫ్లైట్ క్రాష్ కావడానికి కారణాలు ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది. ఈ ప్రధాని వీటికి సంబంధించి అన్ని కూడా సహాయక చర్యలు కావచ్చు, ఈ ప్రమాదంపై ఎప్పటికప్పుడు ఆయన కూడా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఘోర ప్రమాదం అనే చెప్పాలి. భారత విమానయాన రంగంలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక ఫ్లైట్ లో ఉన్నటువంటి అందరూ కూడా దాదాపు ఒక్కరే ఇటు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం అతను గాయాలతో కోలుకుంటున్నారని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. అత్యవసర ద్వారం నుంచి ఆయన బయటపడ్డారని చెప్పేసి కూడా రమేష్ నిన్ననే చెప్పడం జరిగింది. ఇంకా ఆయనతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే
242 మంది ప్రయాణికుల్లో ఒక్కడు బయటపడ్డాడు. అందరూ కూడా బయటపడాలని ఆకాంక్షించారు. కానీ జరిగినటువంటి ప్రమాద తీవ్రతను చూస్తుంటే అసలు ఎవరు కూడా బయటపడే అవకాశం లేని సిచ్యువేషన్స్ ఉంటాయని చెప్పేసి అందరూ ఊహించారు. కానీ రమేష్ ఒక్కడు బయటపడ్డాడు. ప్రస్తుతం ప్రధాని ఆయనతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇంకా ప్రధాని సిటీ సివిల్ హాస్పిటల్లోనే ఉన్నారు. అక్కడ వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి ఈ రోజు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఫ్లైట్ క్రాష్ లో మృతి చెందినటువంటి వాళ్ళ బంధువులందరూ కూడా హాస్పిటల్ కి చేరుకుంటున్నారు. ఇక అక్కడ వాళ్ళకి DNA పరీక్షల తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి శరీర భాగాలు కావచ్చు, లేకపోతే అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ వివరాలను కూడా అందించే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే సునీల్, నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత ఏదైతే టేక్ ఆఫ్ జరిగిన కొన్ని సెకండ్లకి కొన్ని నిమిషాలకే పైకి వెళ్లాల్సిన విమానం కాస్త ఒక పెద్ద విస్ఫోటనంతో అక్కడికక్కడే పేలిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఆ ఘాతుకంలో ఎవరు ఏంటి అని చెప్పి కూడా తెలియనంత దారుణంగా కాలిపోయినటువంటి మృతదేహాలు కూడా మనం నిన్న చూసాం. ఇప్పటి వరకు ఎప్పుడు చరిత్రలో జరిగినటువంటి పెద్ద విమాన ప్రమాదం అని చెప్పొచ్చు నిన్న జరిగిన ప్రమాదం. అయితే దీనికి సంబంధించి మనకి ప్రయాణికుల సంఖ్య తెలుస్తోంది. ఒక్కరు మాత్రమే, అజయ్ ఒక్కరు మాత్రమే బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయన ద్వారా ఇప్పుడు వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. మేడే అని ఇండికేషన్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే నిన్న మనకి రానటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అయితే మెడికల్ కాలేజీ హాస్టల్లోకి ఈ విమానం చొచ్చుకుని వెళ్ళిందో, అక్కడ విస్ఫోటనం జరిగిందో, అక్కడ ఎంతమంది చనిపోయారు, అక్కడ జరిగినటువంటి ప్రమాదం ఏ స్థాయిలో ఉందనేది మాత్రం కాస్త సమయం ఇచ్చిన తర్వాత మాత్రమే చెప్తానని చెప్పారు. అక్కడ జరిగినటువంటి నష్టాన్ని గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? ఇక బీకే మెడికల్ కాలేజ్ మెస్ భవనంపై ఈ ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. ఆ ప్రమాదంలో లంచ్ టైం కావడంతో చాలా మంది అక్కడికి లంచ్ కి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపుగా 30 మందికి పైగా చనిపోయారని చెప్పేసి తెలుస్తుంది. కానీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఒకవైపు ప్రొఫెసర్స్ ఉన్నారు, అదే విధంగా మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా అక్కడ ఆ భవనాల శిథిలాలను చూస్తే మృతుల సంఖ్య కావచ్చు, అదే విధంగా గాయపడిన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఆ పరిసర ప్రాంతాలను విజువల్స్ లో కనుక గమనిస్తే మొత్తం కూడా ఆ బిల్డింగ్ కి సంబంధించి ఒక ఫ్లోర్ లో అదంతా కూలిపోయింది. ఆ శిథిలాల కింద వాళ్ళు ఉన్నారు. అక్కడ NDRF కావచ్చు, అదే విధంగా ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసులు సహాయక చర్యలను అయితే ముమ్మరం చేశారు. హుటాహుటిన వాళ్ళని హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం అయితే జరిగింది. కొంతమంది ప్రాణాలతో బయటపడినట్టు తెలుస్తుంది. ఇక మరికొంతమంది పరిస్థితి ఇంకా కూడా విషమంగా ఉంది. కానీ అధికారులు పూర్తి స్థాయిలో ధృవీకరించాల్సింది ఎంతమంది మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు అన్న వివరాలను అయితే పూర్తి స్థాయిలో ఇంకా కూడా ప్రకటించలేదు. అది కూడా ప్రకటించాల్సి ఉంది. ఒకవైపు ఫ్లైట్ క్రాష్ అయ్యి అందులో 241 మంది వాళ్ళు అంతా కూడా సజీవ సమాధి కాగా, మరోవైపు ఈ హాస్టల్లో కూడా అటువంటి సిచ్యువేషన్ ఏ ఉంది. కొంతమంది అక్కడే చనిపోయారు, మరికొంతమంది హాస్పిటల్ కి తరలిస్తుండగా చనిపోయారు, మరికొంతమంది చికిత్స అందిస్తుండగా చనిపోయారు. మొత్తం కూడా ఎంతమంది చనిపోయారు అనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. గుజరాత్ ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆశ రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. yes, మన ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నది. అయితే నిన్న జరిగినటువంటి విమాన ప్రమాద ఘటన వార్త విన్న తర్వాత ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అమిత్ షా కూడా అక్కడ చేరుకున్నారు. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా నిన్న ఏడాది పాలనకు సంబంధించి ఏపీలో ఉన్నప్పటికీ కూడా హుటాహుటిన అహ్మదాబాద్ కు చేరుకున్నటువంటి సిచ్యువేషన్, అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది ఏంటి అని వివరాలను కూడా ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ రోజు ప్రధాని మోదీ ఏదైతే నిన్న విమానం కూలిన ప్రాంతాన్ని పరిశీలించారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వారిని కూడా వెళ్లి పరామర్శిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాం. ఇప్పటికింకా అసలు ప్రమాదం ఎందుకు జరిగింది అనే వివరాలు అయితే వెల్లడి కాలేదు. ఎంతమంది మరణించారు, ఆ సేఫ్ గా బయటకు వచ్చినటువంటి రమేష్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా క్లియర్ గా మారబోతోంది. ఎందుకంటే సిబ్బంది చెప్తున్నారు మేడే అని చెప్పి 3 times అలర్ట్ ఇచ్చారు. సో అక్కడతోనే వారికి ఎయిర్లైన్స్ కి ఉన్నటువంటి సంబంధాలు అక్కడికి తెగిపోయాయి అనేది క్లియర్ గా వినిపిస్తున్నటువంటి మాట. ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ జరిగాయి, ఇంత భారీ విస్ఫోటనం జరగడానికి గల కారణాలు ఏంటనే వివరాలు అయితే తెలియరాలేదు. రైట్, ప్రధాని మోదీ అయితే ప్రెసెంట్ ఆ బాధితుల్ని పరామర్శిస్తున్నారు. హాస్పిటల్లో ఉన్నటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిని, అదేవిధంగా కుటుంబాలని కూడా పరామర్శిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రామకృష్ణ, ఇప్పటికే మనం చూస్తున్నాం నిన్న అమిత్ షా వచ్చారు, ఏం జరిగింది ఏంటి చూసారు. రామ్మోహన్ నాయుడు కూడా అక్కడే ఉన్నారు మంత్రిగా.
ఈ రోజు ప్రధాని మోదీ కూడా సందర్శిస్తున్నారు. అనుకున్నటువంటి షెడ్యూల్ అనేది కూడా క్యాన్సిల్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ నిన్ననే మనం చూసాం. దేశంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ లో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్న వాళ్ళకి మాత్రమే ప్రధాని మోదీని కలిసే ఛాన్స్ ఉంటుందని కూడా పీఎం ఒక అప్డేట్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇంత ఘోర ప్రమాదం జరిగిన తర్వాత ఎటువంటి ప్రోటోకాల్స్ లేకుండా మనకి చాలా వితౌట్ మాస్క్ కూడా ప్రధాని మోదీ బాధితులను పరామర్శిస్తున్నటువంటి విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి, వారి కండిషన్ ఏ విధంగా ఉంది? ఇక చూసుకున్నట్టుగైతే పరిస్థితి ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్ చేరుకున్నారు. అహ్మదాబాద్ లోని ఈ విమాన ప్రమాద ఘటన చెందిన ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్నారు. ఆయనతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నారు. ఇక విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. మరి అక్కడ ప్రమాదం జరిగిన తీరుని ఇటు ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఇటు వివరిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి. మరి అయితే ఈ ఘటన జరగటంపై చాలా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేవలం అంటే ల్యాండ్ నుంచి పైకి వెళ్ళిన ఈ కొద్దిసేపట్లో ఒక నిమిషంలో అంటే ల్యాండ్ టేక్ ఆఫ్ అయిన తర్వాత 825 మీటర్లకు ఎత్తి వెళ్ళిన తర్వాత పైలట్ కి తెలిసింది ఇంజన్లు ఫెయిల్ అయిపోయాయని. మరి 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోవడంతో జనరల్ గా ఒక ఇంజన్ ఫెయిల్ అవుతుంది, ఇంకో ఇంజన్ సేఫ్ ఉంటుంది. ఇక 2 ఇంజన్లు కూడా ఫెయిల్ అయిపోయాయి. 2 ఇంజన్లు ఫెయిల్ అవ్వడానికి గల కారణం, ఇంజన్లు ఫెయిల్ అయితే ఫ్లైట్ పైకి వెళ్ళలేదు. ఎందుకంటే ఇంజన్ల మీద బేస్ చేసుకుని ఫ్లైట్ డిపెండ్ అయి ఉంటుంది. దాని మీద ఈ మొత్తం అంతా సెటప్ అంతా ఉంటుంది. ఆ ఇంజన్ 2 ఫెయిల్ అయిపోయేసరికి అలా ఇక అతనికి ఏం చేయాలో తెలియక వెంటనే పైలట్ మేడే అంటూ 3 సార్లు ఏటీసీకి ఇచ్చారు. ఏటీసీ ఒక్కసారిగా షాక్ అయింది. ఇది లాంగ్ టూర్ వెళ్ళే విమానం, ఇది మేడే రావడంతో ఒకసారి వాళ్ళకి గుండెల్లో రాయి పడింది. ఏం జరగబోతుంది ప్రమాదం అని చెప్పేసి. అంటే మేడే అంటే ఇక్కడ పరిస్థితి అంతా చేజారిపోయింది, క్రాష్ అయిపోబోతుంది ఫ్లైట్. మరి హైజాక్ అంటే 3 సందర్భాల్లో చెప్తారు. ఒకటి ఎక్కడైనా ఫ్లైట్ క్రాష్ అవ్వటం, 2 భారీ టెక్నికల్ సమస్య ఏర్పడటం, 3వది ఈ హైజాక్ అవటం. అయితే ఇలాంటి సందర్భంలో ఈ పైలట్ ఇమీడియట్ గా ఏటీసీకి ఇన్ఫార్మ్ చేస్తారు మేడే అని. అంటే ఒకవేళ ఆ మేడే అని చెప్పిన తర్వాత ఏటీసీ ఇమీడియట్ గా దగ్గరలో ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్స్ ని కానీ హాస్పిటల్స్ ని కానీ అలర్ట్ చేస్తాయి, అంబులెన్స్ ని అలర్ట్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక చోటకి చేరుకునే ప్రయత్నం చేస్తాయి. అక్కడ పైలట్ ఒకసారి మేడే అని చెప్పిన వెంటనే అహ్మదాబాద్ ఏటీసీ ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ గా కాల్ చేసే ప్రయత్నం చేసింది. అక్కడ పైలట్ చేసిన వెంటనే జస్ట్ 30 seconds లోనే కాల్ చేసింది. కానీ అప్పటికే ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. మరి ఒక కాలేజీ మీద, ఇది మెడికల్ కాలేజీ మీద క్రాష్ చేయడం జరిగింది. మరి ఇది ఇక్కడ ల్యాండ్ మీద కానీ ఇంకెక్కడైనా కానీ నీళ్ళలో కానీ క్రాష్ చేస్తే కొంత ప్రమాదం తగ్గే అవకాశం ఉంది, ఎక్కువ మంది బతికే అవకాశం అయితే కనిపించేది. కానీ మొత్తం టోటల్ గా ఒక్క మనిషి మినహాయించి మిగతా అందరూ చనిపోవడం చాలా ఆశ్చర్యకరమేస్తుంది. ఒక్క మనిషి ఎలా బతికాడు అనేది. అంటే సీట్ నెంబర్ 11A ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కన కూర్చున్నాడు. ఈయన ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి జంప్ చేశాడు ప్రమాదం జరిగిన వెంటనే. మరి దాంతో ఆయన సేఫ్ అయ్యారు, ఆయన సేఫ్ గా బయట పడ్డారు అనేది ఇక్కడ వినిపిస్తుంది. వాస్తవంగా అయితే 1,25,000 లీటర్ల పెట్రోల్ ఉంది దాంట్లో, ఇంధనం ఉంది. ఇంత ఇంధనం బ్లాస్ట్ అయినప్పుడు ఎలా మనిషి బయటకు వచ్చాడు అనేది ఫస్ట్ ఒకటి. 2వది అంత ఎక్కువ పెట్రోల్ ఉండటం వల్లే ఇది జరిగింది అనేది 2వది. మరి ఆ పైలట్ నిజంగా ఇది ఇంజన్స్ ఫెయిల్యూర్ గల కారణం ఏంటి అనేది పైలట్ తాను ఏటీసీకి చెప్పినప్పుడు చెప్తారు. ఇలా జరిగింది, సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెప్పేసి కూడా చెప్తారు. మరి ఏమి ఏటీసీకి ఇంకేం చెప్పాడు మేడే అని కాకుండా ఇంకేమి చెప్పాడు ఏటీసీకి అనేది కూడా తెలియాలి. మరి దానికి డీజీసీ ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది. దాంతో పాటు ఇక్కడ బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తే పరిస్థితులు తెలుస్తాయి. అక్కడ లోపల ప్రయాణికులు కూడా ఏం మాట్లాడుకున్నారు అనే అంశాలు కూడా అక్కడ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఏటీసీకి పైలట్ కొంత మేరకు ఎక్కువ సమాచారం ఇవ్వడానికి సమయం కూడా లేదు. 1 నిమిషం లోపే మొత్తం క్రాష్ అయిపోవడంతో ఎక్కువ సమాచారం వచ్చి ఉండదు పైలట్ నుంచి ఈ ఏటీసీకి. పైలట్ కూడా చూసుకున్నట్టుగైతే మాత్రం ఇద్దరు కూడా సీనియర్ పైలట్సే. ఒకరు 8,800 గంటలు ట్రావెల్ చేశారు, ఇంకొకరు 1,100 గంటలు కో పైలట్ ట్రావెల్ చేశారు. సో ఇక్కడ ఇద్దరు సీనియర్ పైలట్స్ సిచ్యువేషన్ ఎలాంటిదైనా దాన్ని కంట్రోల్లోకి తీసుకురావచ్చు. మరి ఇంకొక అంశం ఏంటంటే జనరల్ గా అసలు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, లాంగ్ వెళ్ళే ఫ్లైట్స్ కి దాదాపు 5, 6 లేదా 8 ఇంజిన్స్ కూడా ఉంటాయి. 6 ఇంజిన్స్
2 ఇంజిన్లు పనిచేస్తాయి. ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఇంకొక 2 ఇంజిన్లకి షిఫ్ట్ అవుతాయి. ఆ తర్వాత ఇంకో 2 ఇంజిన్లకి షిఫ్ట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఫ్లైట్ వెళ్తా ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టుగా కేవలం 2 ఇంజిన్లు మాత్రమే ఈ ఫ్లైట్ లో ఉన్నాయి, బోయింగ్ లో, డ్రీమ్ లైనర్ లో. మరి ఈ 2 ఇంజిన్లు కూడా ఫెయిల్ అవటమే ప్రధానమైన కారణం అవుతుంది. దీనికి సంబంధించి రామకృష్ణ, ఇప్పుడు ప్రమాదానికి గల అంచనా వేయాలంటే ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి అంశం ఏదనుకోవచ్చు, నిన్న ఫ్లైట్ ఏదైతే క్రాష్ అవుతున్నప్పుడు, మనకు సాధారణంగా ఇటువంటి విమాన ప్రమాదాలు జరుగుతున్నప్పుడు విమానాలు వెళ్తున్నప్పుడే ఒక విధమైన ఒత్తిడి కావచ్చు, లేదంటే అటు ఇటు ఊగడం కావచ్చు, ఇటువంటి జరుగుతూ ఉంటే మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఎటువంటిదే లేదు, చాలా సాదా సీదాగా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యింది. కాకపోతే పైకి వెళ్లాల్సిన విమానం కాస్త, అంటే 40 degrees నుంచి వెళ్లాల్సిన విమానం కాస్త మళ్ళీ డౌన్ ఫాల్ అవ్వడం, ఒక్కసారిగా అది ఆ బిల్డింగ్ లోకి దూసుకెళ్ళడం అనేది మనం చూస్తున్నాం. సో ఇక్కడ మెయిన్ కీలకంగా ఉండబోతుంది రమేష్ తో పాటు, అంటే రమేష్ ఇచ్చే స్టేట్మెంట్ తో పాటు ప్రధానంగా ఏ అంశాలను తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? అసలు ఇక్కడ చాలా మిస్టరీ. ఒక ఫస్ట్ మిస్టరీ రమేష్ బయటపడడం అనేది ఫస్ట్ మిస్టరీ. నిజంగా అది అసలు ఎలా బయటపడటం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే 1,25,000 లీటర్ల ఫ్యూయల్ ఉంది. అంత 1,25,000 ఫ్యూయల్ అయినప్పుడు మొత్తం ఓవరాల్ గా ఫ్లైట్ అందరూ చనిపోయినప్పుడు రమేష్ ఎలా బయటపడ్డాడు? లోపల రమేష్ నుంచి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దిస్ ద ఫస్ట్ థింగ్. రెండోది, ఆయన ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉన్నాడు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ని తీసుకొని బయటకు వచ్చేటప్పుడు బయట కూడా మంటలు ఉంటాయి. లోపల అందరూ కూడా మంటల్లో చనిపోయారు, బయట మంటల్లో వస్తాయి. మరి అంటే వింగ్స్ దగ్గరే పెట్రోల్ ఉంటుంది, పెట్రోల్ కూడా ఉండేది వింగ్స్ దగ్గర ఉంటుంది, పెట్రోల్ అంతా కూడా. మరి ఎలా బయటకు వచ్చాడు అంటే, ఎక్కువ జనరల్ గా ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటికి రావాలి అంటే చాలా కష్టమైతుంది. బట్ ఆయన బయటపడ్డాడు, చాలా సంతోషం ఆయన బయటపడటం కూడా. మరి ఆయన ఎలా బయటపడ్డాడు అనేది, అక్కడ ఏం జరిగింది లోపల అనేది రమేష్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ థింగ్. సెకండ్, పైలట్స్ ఏం మాట్లాడారు అనేది బ్లాక్ బాక్స్ నుంచి సమాచారం తీసుకోవాలి. రెండోది, మూడోది, ఫ్లైట్ బయలుదేరే ముందు మొత్తం అన్ని చెక్ చేస్తారు. ఇది ఢిల్లీ నుంచి బయలుదేరిన ఫ్లైట్. ఇది ఢిల్లీ నుంచి బయలుదేరినప్పుడు ఢిల్లీలో అక్కడ డీజీసీఏ కూడా దీనికి పర్మిషన్ ఇవ్వాలా, ఫ్లై అవడానికి. ఏటీసీ నుంచి పర్మిషన్ రావాలా. దాంతో పాటు ఇక్కడ ఇంజిన్స్ ఎలా ఉన్నాయి, లేదంటే లోపల పరిస్థితులు ఎలా ఉంది, లోపల అంతా పర్ఫెక్ట్ గా ఉందా, ఏసీ మంచిగా వస్తుందా. అక్కడ ఇంజనీర్స్, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ అంటారు, ఈ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ వచ్చి మొత్తం దాన్ని కూడా పరిశీలించాలా. పరిశీలించిన తర్వాత అంతా ఓకే అని చెప్పి సర్టిఫై చేస్తేనే ఆ ఫ్లైట్ ముందుకు వెళ్ళాలి. పైలట్లు ముందుకు తీసుకెళ్తారు. ఆ బుక్ లో కూడా రాస్తారు, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ మొత్తం ఇంజనీర్స్ మొత్తం అంతా చెక్ చేసి. మరి ఢిల్లీలో బయలుదేరినప్పుడు బాగుంది ఫ్లైట్, అక్కడ మంచిగా ఇంజిన్ అంతా బాగుంది. అక్కడ కూడా మనం చూస్తున్నాం, అంటే ఒక ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అంటే ఏసీ సరిగా వర్క్ అవ్వట్లేదు, ఎక్కడో ఇది సాంకేతిక లోపం ఉన్నట్టుగా కనిపిస్తుందని చెప్పి ఒక వీడియో కూడా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. సో అప్పటికే మేము ఇన్ఫార్మ్ చేసాము, ట్వీట్ కూడా చేసినటువంటి సందర్భం కనిపించింది. ఆయన ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఒకవేళ అప్పుడే కనుక రెస్పాండ్ అయి ఉంటే ఇంత భారీ ప్రమాదం నుంచి ఇంత మంది బయటపడేవారు కదా అని చెప్పి కూడా ఒక ప్రశ్న వస్తుంది రామకృష్ణ. అది అంటే ఏసీ పని చేయకపోవడం అనేది ఎలక్ట్రికల్ ఇష్యూ. అది ఎలక్ట్రికల్ ఇష్యూకి సంబంధించి ఆల్రెడీ అంటే అతను ఇచ్చాడు, ఆకాష్ ట్వీట్ చేశాడు. దాంతో పాటు ఆయన ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఆయన నేను ఎయిర్ ఇండియాకి ఆల్రెడీ మెసేజ్ పెట్టాను అని చెప్పేసి అన్నారు. కానీ అప్పటికి వాళ్ళు ఎయిర్ ఇండియా కొంత స్పందించి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మనకి చెప్తా ఉంటారు చాలా సార్లు ఏంటంటే, బాంబు కాల్స్ వస్తూ ఉంటాయి బయట నుంచి. అరే బాంబు పెట్టాం, అక్కడ బాంబు పెట్టాం, ఇక్కడ బాంబు పెట్టాం అంటారు. వచ్చినప్పుడు ఇమీడియట్ గా పోలీసులు అలర్ట్ అయిపోయి ఆ ప్రాంతాన్ని సర్చ్ చేసి ముందు నిర్ధారిస్తారు. ఆ రకంగా చేయాల్సి ఉంది ఎయిర్ ఇండియా కూడా. ఒక మెసేజ్ వచ్చినప్పుడు దానికి సంబంధించి ఏం జరిగింది అనేది, అంటే ఢిల్లీలో బయలుదేరి అహ్మదాబాద్ లో ల్యాండ్ అయ్యి అహ్మదాబాద్ నుంచి బయలుదేరడానికి, అంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ 11 o'clock కి ఢిల్లీలో బయలుదేరింది. అహ్మదాబాద్ వచ్చి మళ్ళీ ఫ్లైట్ అయ్యేసరికి 1:43. అంటే ఈ మధ్య ఉన్న గ్యాప్ లో ఎయిర్ ఇండియా కానీ స్పందించి ఈ ట్వీట్ మీద కానీ ఆయన ట్యాగ్ చేశాడు కూడా, ఎయిర్ ఇండియా కూడా ట్యాగ్ చేసి అంతా చేసి ఈ ట్వీట్ చేయడం జరిగింది. మరి అప్పుడైనా కొంత అలర్ట్ అయి ఉంటే కొంత ఈ ప్రమాదం మీద ఇది జరగకుండా ఉండేదేమో అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం చెప్పలేము, ఒక్కోసారి నార్మల్ గా కూడా ఏసీలు పనిచేస్తావు, ఏసీలు ఒక్కోసారి సరిగా రానప్పుడు కూడా అది కొద్దిగా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్, బ్యాటరీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా సమస్య ఏర్పడుతుంది. మరి ఇది ఇక్కడ సమస్య వచ్చి ఇంజిన్ ప్రాబ్లం. అంటే ఈ ఫ్లైట్ కి ఆల్రెడీ 2 సార్లు, జూలైలో ఒకసారి, డిసెంబర్ లో ఒకసారి ఇది చాలా సాంకేతిక పరమైన సమస్యలు ఎదుర్కొని మళ్ళీ ఇంజిన్ ని రిపేర్ చేసి మళ్ళీ వాడటం జరిగింది. మరి ఇది ఈ బోయింగ్ సంబంధించి అయితే ఫస్ట్ ప్రమాదం ఇది. మరి ఇప్పటిదాకా ఈ కంపెనీ ఈ విమానాలు ఏవి కూడా కాలిపోవటం కానీ జరగలేదు.
మరి ఇప్పుడు తాజాగా జరిగింది. మనం కానీ ఒకసారి చూసుకున్నట్టుగైతే విమాన ప్రమాదాల్లో చూసుకున్నట్టుగైతే మనకి దాదాపు ఇది ఒక 5వ విమాన ప్రమాదం ఇండియాలో అని చెప్పవచ్చు. ఇది చాలా పెద్ద హృదయ విదారకమైన ప్రమాదం అని చెప్పొచ్చు. గతంలో జరిగినటువంటి మ్యాంగ్లూరులో కూడా 158 మంది మాత్రమే చనిపోయారు. అంత రీసెంట్ గా 2020లో జరిగిన ప్రమాదంలో అయితే 18 మంది చనిపోయారు. కోజికోడ్ లో ఫ్లైట్ అంటే ల్యాండ్ అవుతున్నప్పుడు అది ఫ్లైట్ వెళ్ళి లోయలోకి వెళ్ళిపోయింది. సగం వరకు ఫ్లైట్ ఇరిగిపోయినప్పుడు కొంతమంది 18 మంది చనిపోయారు. దాదాపు అక్కడ 90 మందిని సేవ్ చేశారు అక్కడ. అయితే ఇక్కడ సిచ్యువేషన్ టోటల్ గా డిఫరెంట్. ల్యాండింగ్ అది టేక్ ఆఫ్ గాల్లో ఉంది. గాల్లో ఉన్నప్పటికల్లా ఏంటంటే అక్కడ ఇంజన్ ఫెయిల్యూర్ అయ్యేసరికల్లా ఏంటంటే వాడికి ఆప్షన్ ఏం దొరకల. కనీసం నియరెస్ట్ లో ఏదైనా సముద్రం ఉన్న దానిలోకి తీసుకెళ్లే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ 1 minute లోనే మొత్తం అంతా జరిగిపోయింది. కనీసం ఏదైనా అక్కడ దగ్గరలో ఏదైనా ఉంటే అక్కడ ల్యాండ్ చేసినట్టుగైతే, రివర్ లో ల్యాండ్ చేసినట్టే లేదా సముద్రంలో ల్యాండ్ చేస్తే కొంతమేరకు పరిస్థితులు డిఫరెంట్ గా ఉండేవి. కొంతవరకు ఎక్కువ మందిని సేవ్ చేసే అవకాశం అయితే ఉండేది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఈ పైలట్ కి దొరకలేదు. దాంతోనే క్రాష్ చేయాల్సి వచ్చింది. 265 మంది ఇప్పటిదాకా చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారాన్ని టాటా గ్రూప్ అనౌన్స్ చేసింది. మరి వాళ్ళ కుటుంబాలని ఆదుకుంటాం, అదే రకంగా ఆ బిల్డింగ్ నిర్మాణానికి కూడా సహకరిస్తామంటూ కూడా టాటా గ్రూప్ ప్రకటించడం జరిగింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తున్న నిన్నటి నుంచి ఏదైతే ఫ్లైట్ క్రాష్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే మీకు ఐ న్యూస్లో ఇవ్వడం జరుగుతోంది. ప్రధాని మోదీ ఏదైతే నిన్న ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు, అసలు ఏం జరిగింది ఏంటి అనేది, ఈ రోజు ఏదైతే మృతుల కుటుంబాలను అదేవిధంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి బాధితులను కూడా వెళ్ళి పరామర్శిస్తున్నటువంటి విజువల్స్ మనం క్లియర్గా చూస్తున్నాం. ఇటువంటి ప్రమాదం జరగడం అనేది ఇదే ఫస్ట్ టైం. అంటే ఇంత స్థాయిలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం, ఒక పక్క ఫ్లైట్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పాటు అటుపక్క ఫ్లైట్ అయితే క్రాష్ అండ్ ప్లేస్, అది ఒక మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి బిల్డింగ్ కాబట్టి ఆ టైంలో 138 అంటే కరెక్ట్గా మీల్స్ చేస్తున్నటువంటి సమయం కావడంతో అక్కడ ఉన్నటువంటి వారు కూడా చనిపోవడంతో ఈ మరణాల సంఖ్య అనేది భారీగా పెరిగింది. అసలు ఎందుకు జరిగింది ఏంటి, ఇంజన్ లోపమా, ఇంకేదైనా స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఇంత భారీ ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి అనేది అయితే విచారణ జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం చూద్దాం. గారు ఉన్నారు, మన్యం కోటేశ్వరరావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. ఇక్కడ కొన్ని డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి కోటేశ్వరరావు గారు. ఇప్పటికే నిన్న ప్లేన్ క్రాష్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక అనుమానాలు అయితే వస్తున్నాయి. గతంలోనే ఈ బోయింగ్ ఫ్లైట్కి సంబంధించి అనేక విమర్శలు వస్తున్నప్పుడు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారన్నది ఒకటి. మరి టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఈ విధంగా క్రాష్ అవ్వడం ఏంటి అనేది మరొక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. అసలు ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ సంబంధించి మీరేమంటారు, ఏం జరిగి ఉండొచ్చు అంటారు? గతంలో బోయింగ్ కు సంబంధించి మెయింటెనెన్స్ లేదా లోపాల సవరణకు సంబంధించి తాము చేసినటువంటి సూచనలని యాజమాన్యం పట్టించుకోలేదని చెప్పేసి అధికారులు రాజీనామా చేసినటువంటి ఉదంతాలని మనం ఈ సందర్భంగా తెచ్చుకోవాలి. అది సాధారణంగా ఒక్క అహ్మదాబాద్ నుంచి లేదా ఢిల్లీ నుంచి బయలుదేరినటువంటి ఈ ఫ్లైట్ అనే కాకుండా అది ఒక సాధారణ విమర్శగానే వాళ్ళు చేశారు. మొత్తంగా మెయింటెనెన్స్ అన్ని విమానాలు. కానీ ఈ పర్టికులర్ విమానం అనేటువంటిది ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మరి అక్కడ తరువుగా చెక్ చేసి ఉంటారు, లేకపోతే మధ్యలో ఏదైనా లోపాలు తలెత్తుంటే దాన్ని పైలట్స్ కో పైలట్ గ్రహించి ఉండాలి. లేదు ఏదన్నా ఒకవేళ ఉండేట్లయితే లోపాలను సరి చేయడానికి అహ్మదాబాద్ విమానాశ్రయంలో అయినా కానీ దాన్ని కొంచెం టైం నిలిపివేసి సరి చేసి ఉండాలి, లేకపోతే దాన్ని క్యాన్సిల్ చేసి వేరే పెట్టాలి. మరి అది ఏం జరిగింది ఏమిటనేటువంటిది మనకి విచారణలో పూర్తిగా సమాచారం తెలిసేంత వరకు అనేకమైనటువంటి కుట్ర కథనాలు లేకపోతే అనేకమైనటువంటి అనుమానాలు రావడం సహజం. వాటన్నింటినీ మనం తప్పుపట్టిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ లో ఏ ప్రమాదం జరిగినా లేదా ఏ ఉదంతం జరిగినా దాని వెనకాల వెంటనే కుట్ర ఉంది అనేటువంటి వాళ్ళు వెంటనే తయారవుతారు. ఎందుకు అంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యం కావచ్చు, లేదా సంస్థలకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం కావచ్చు, వాటన్నిటిని పక్కదారి పట్టించడానికి వేసేటువంటి ఎత్తుగడలు కూడా మనం చూస్తున్నాం. అందుకని దీని మీద నా వరకు అయితే ఈ కుట్ర సిద్ధాంతాలని లేదా అనుమానాలని
పూర్తిగా తోసివేయడం కానీ లేదా పూర్తిగా నిజమని కానీ చెప్పడానికి లేదు. దర్యాప్తులో ఏం చెప్తారు ఏమిటి అనేటువంటిది తేలిన తర్వాత మాత్రమే ఇది కొన్ని అభిప్రాయాలకు రావచ్చు అనేది నేను చెప్పదలుచుకున్నాను. బ్రిటన్ ఏవియేషన్ అధికారులు కూడా ఇప్పుడైతే ఫ్లైట్ క్రాష్ అయిందో ఆ స్థలానికి వచ్చి అయితే పరిశీలిస్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటి అనేది. ఎందుకంటే ఇంత స్థాయిలో ఇంతమంది మృతి చెందడం అనేది ఇప్పటి వరకు మన చరిత్రలో కూడా ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే చాలా తక్కువ సంఖ్యలో ఉండేవారు, 200 అబోవ్ మెంబర్స్, అది కూడా ఫ్లైట్లో ఉన్న వాళ్ళే కాకుండా ఇది వరకు ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కోటేశ్వరరావు గారు అంటే టేక్ ఆఫ్ అయిన తర్వాత కొంత సమయం అయిన తర్వాత గాల్లో ఉన్నప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ రావడం ఇటువంటివి జరిగినప్పుడు ఆ పైలట్ అనేది అలర్ట్ అవ్వడము, ఏదో విధంగా సేఫ్ ల్యాండింగ్ చేయాలని చెప్పి అటు సముద్రాన్ని లేదంటే ఓపెన్ ప్లేస్ అట్లా ఏదైనా చెక్ చేసుకునేవారు. ఇప్పుడు అటువంటి అవకాశమే లేకుండా పోయింది. మనకు కనీసం ఆ ఫ్లైట్ సేఫ్గా వెళ్తుందా లేదంటే ఏదైనా సమస్య ఉందా అనే ఒక డౌట్ కూడా రాకుండా చాలా ప్లెయిన్గా అంటే ఒక కుదుపు కూడా లేకుండా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్లో ఒక్కసారిగా బ్లాస్ట్ అయినటువంటి ఉదంతం మనకు కనిపించింది. దీనికి మెయిన్గా ఇంజిన్ ఏదైతే ఇంధనమే ఎక్కువగా ప్రమాదానికి గల కారణం అంటున్నారు. ఎందుకంటే లాంగ్ ట్రిప్ కాబట్టి హెవీ లోడ్ ఉంచారు దాంట్లో, అందుకే ఇంత భారీ స్థాయిలో విస్ఫోటనం జరిగింది అనేది. ఇంకోటంటే ఆల్రెడీ మేము అలర్ట్ చేసినప్పటికీ కూడా అలర్ట్ కాలేదు, ఎక్కడో మాకు ఇది తేడా అనిపిస్తోంది అంటూ కూడా ప్రయాణికులు చెప్పినప్పటికీ అలర్ట్ కాలేదు అనేది కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. అలర్ట్ అంటే ఇప్పుడు అతను ఒక ప్రయాణికుడు పెట్టినటువంటి వీడియో దాని ప్రకారం ఏసీ సరిగ్గా పనిచేయడం లేదు అనేటువంటి దాన్నే చెప్తున్నారు. ఏసీ పనిచేయకపోవడం అనేటువంటిది సరే జరిగి ఉండొచ్చు, నేనేమి దాన్ని కాదంటలేదు. కానీ ఏసీ పనిచేయడానికి లేదా ఇంజన్లు ఫెయిల్ కావడానికి ఇంత ప్రమాదం జరగటానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటనేటువంటిది కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలి. ఎందుకంటే ప్రతి ఏ అంశాన్ని కూడా ఈ సందర్భంగా విస్మరించకూడదు. మరి ఇతర దేశాలు లేదా ఇతర దేశాల్లో జరిగినటువంటి ఇలాంటి ప్రమాదాల సందర్భంగా అక్కడ వెలువడినటువంటి విషయాలు అంటే ఈ ప్రమాదాలు జరిగినప్పుడు కొన్ని సాధారణమైనటువంటి ధోరణులు వెల్లడవుతాయి. ప్రమాదాల్లో ఇంజిన్ ఫెయిల్యూర్సా, లేకపోతే పక్షి కొట్టడమా, లేకపోతే మెయింటెనెన్స్ కు సంబంధించినటువంటి సమస్య, ఏ కారణంతో ఏ ప్రమాదం జరిగింది, ఏ కారణంతో ఎంత శాతం ప్రమాదాలు జరిగాయి అనేటువంటిది మొత్తం ఏవియేషన్ హిస్టరీలో అవన్నీ కూడా ఆల్రెడీ నమోదై ఉన్నాయి. అందుకని వాటన్నింటినీ చూసినప్పుడు దానిలో ఏది ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం ఎక్కడ సూటబుల్ అవుతుంది అనేటువంటి కూడా చూడాలి. వాటన్నిటిని తీసుకొని గుణపాఠాలు ఏవియేషన్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇప్పుడు బోయింగ్ కావచ్చు, లేకపోతే ఎయిర్ బస్ కావచ్చు, ఇంకెవరైనా కానీ ఇటువంటి నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యానికి పూనుకుంటే ఒక విమానం లేదా కొంతమంది చనిపోవడం సమస్య కాదు, మొత్తం ఆ కంపెనీల యొక్క మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. అందుకని వాళ్ళు ఆ విధంగా నిర్లక్ష్యంగా ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. ఏమైనప్పటికీ ఈ ప్రైవేటు సంస్థలు కావచ్చు లేదా ఏ సంస్థలైనా కానీ నిర్వహణకు సంబంధించి డబ్బులు ఆదా చేసుకోవడానికి పడేటువంటి కక్కుర్తి పనుల గురించి మనకి తెలుసు. మనం చూస్తున్నాం ఆర్టీసీ బస్సు కండిషన్ సరిగ్గా లేదంటే ముందు నడుపుతావా లేదా, నీకు చేత కాదా అని చెప్పేసి డ్రైవర్లని రెచ్చగొట్టి బలవంతంగా పంపించినటువంటి ఉదంతాలు, అవి తర్వాత ప్రమాదానికి గురైనటువంటి ఉదంతాలు మనకు తెలిసింది. అందుకని అలాంటి మానవ తప్పిదం కూడా ఉండొచ్చు, లేదని నేను అన్న. కానీ ఏమైనప్పటికీ బ్లాక్ బాక్స్ దొరికిందంటున్నారు, మరి అందులో ఏమి నమోదయ్యి ఉంది ఏమిటి అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. ఇంజన్లో 2 ఇంజన్లు ఉన్నటువంటిది, రెండోది దాదాపు 1,25,000 లీటర్లు ఇంధనం అందులో ఉన్నది. అంత భారీగా ఇంధనం ఉన్నప్పుడు సహజంగానే ఏ చిన్న ప్రమాదం జరిగినా గానీ వెంటనే పేలుడు అనేటువంటి కూడా మామూలుగా ఉండదు. ఆ కారణంగానే అనేక మంది మెడికోలు కూడా చనిపోయారు. అది మరొక విషాదం. పులి మీద పుట్టలాగా ఒక భవనం మీద, మెడికోలు ఉన్నటువంటి భవనం మీద కూలిపోవడం, అక్కడ అనేక మంది మరణించడం అనేటువంటిది అది కూడా మరొక విషాదం. ఏమైనప్పటికీ ఇది భారత చరిత్రలో ఇది మొట్టమొదటి ఘోర ప్రమాదం ఇది. అందుకని దీని మీద అన్ని వైపుల నుంచి విచారణ అయితే జరపాలనేది నా అభిప్రాయం. ఇప్పటికే అంటే ప్రమాదం మనకి సాధారణంగా చూస్తుంటాం కోటేశ్వరరావు గారు, ప్రమాదం జరగక ముందు కంటే ప్రమాదం జరిగిన తర్వాతనే జరగకుండా ఉండాల్సింది కదా అనే చర్యలు తీసుకుని ఉంటాం తప్ప
ఎందుకు ప్రమాదం జరగకుండానే చర్యలు తీసుకుంటే కనుక ఇంత నష్టాన్ని తగ్గించవచ్చు? ఇప్పుడు ఎక్స్గ్రేషియో ప్రకటించారు ₹1,00,00,000 చొప్పున. 1,00,00,000 కాదు కదా, 10 కోట్లు ఇచ్చినా సరే పోయిన ప్రాణాన్ని వెనక్కి తీసుకొచ్చే అవకాశం లేదు. ఆ ఫ్లైట్లో ఒక నవవధువు ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది. తన లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే, ఏమీ లేదు, చిన్న చిన్న వయసులో అందరూ కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు. మరొకరు ఏదైతే ఇండియాని చూడడానికి వచ్చి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్లో ఎయిర్పోర్ట్లో వీడియో పెట్టి ఫ్లైట్ ఎక్కిన తర్వాత క్రాష్ అవ్వడం, చనిపోయినటువంటి సిచ్యువేషన్స్. సో ₹1,00,00,000 2 కోట్లు నష్టపరిహారం అనేది ఎంతవరకు ప్రాణాన్ని అయితే వెలకట్టలేదు, దానికి సమతూకం వేయలేనటువంటి సిచ్యువేషన్. ఇక్కడ వస్తున్నటువంటి మరొక ప్రశ్న ఏంటంటే, ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు, అంటే స్టార్ట్ అవుతున్నప్పుడు అనుకోవచ్చు, సామాన్య మన పరిభాషలో మాట్లాడుకుంటే కనుక అసలు ఏ విధంగా ఉంది, అన్నీ కూడా టెక్నికల్గా ఓకేనా కాదా అని చెప్పి ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తారా, లేదంటే డైలీ రొటీన్గా నడిచే ఫ్లైట్సే కాబట్టి స్టార్ట్ చేసుకుని వెళ్తారా అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పుడు పైలట్, సీనియర్ పైలట్ 8,000 గంటలకు పైగా నడిపినటువంటి అనుభవం ఉంది. కో పైలట్ కూడా 1,100 గంటలకు పైగా ఆయన కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నది. అంత రెండోది ఇంటర్నేషనల్ సుదీర్ఘ దూరం ప్రయాణించేటువంటి దానికి సీనియర్ పైలట్లనే ఉంటారు, అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అందువలన మరి అటువంటి పైలట్ కూడా ఎక్కడ అనుమానం రాలేదు అనేటువంటిది మనకు కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఫ్లైట్ ఇంజనీర్లు ఉంటారు, ఫ్లైట్ బయలుదేరిపోయే ముందు ఢిల్లీలో కావచ్చు, అహ్మదాబాద్ లో కావచ్చు, దానికి సంబంధించినటువంటి టెస్టులు అన్ని కూడా నమోదు చేస్తారు. అందుకని అవన్నీ ఏం జరిగినాయి, ఏమిటి, ఏదైనా లోపాలను గుర్తించి సరిచేశారా, లేకపోతే ఆ లోపాలను గుర్తించి కూడా టైం లేదు లేమని చెప్పేసి పర్లేదు లేమని ఏమైనా పంపించారా, ఏమిటి అనేటువంటిది మనకు తెలియాలి. తెలియకుండా మనం ఎవరిని కూడా ఈ దశలో ఆరోపించలేము. ఎందుకంటే ఒక విషాదం ఇది. పైలట్లైనా లేదా అందులో ఉన్నటువంటి సిబ్బంది అయినా కానీ వాళ్ళు కూడా మొత్తం ప్రాణాలు కోల్పోయారు కదా. ఎవరు కూడా ఒక ప్రమాదం కాస్త 2 ప్రమాదాలకి కారణమైంది. 2 ప్రమాదాలు. ఇప్పుడు అన్యంపుణ్యం జరిగినటువంటి మెడికల్ చనిపోయారు కదా. అందుకని ఇంకా మెడికల్లే కాదు, ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఇతర పౌరులు కూడా ఏమైనా గాయపడ్డారా, చనిపోయారా, అంచనా వేయలేకపోతున్నారు. ఇంకా అంటే విమానంలో ఉన్న వారి సంఖ్యను టికెట్స్ బట్టి మనకి ఇంతమంది ఉన్నారు, దాంట్లో ఎంప్లాయీస్ ఇంతమంది, పైలట్స్ ఇంతమంది అని చెప్పి, క్రూ ఇంతమంది అని చెప్పి మనకు తెలుస్తోంది. కానీ అక్కడ ఏదైతే అంచనా వేయలేకపోతున్నారు, అసలు ఇంకా శిథిరాల కింద ఎవరైనా ఉన్నారా, చుట్టుపక్కల ఇంకా ఎంతవరకు ప్రాణ నష్టం జరిగిందనేది ఇంకా అంచనాకు రాలేనటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో వారి ట్రీట్మెంట్ ఎంతవరకు బాగా జరుగుతోంది, వారు క్షేమంగా ఉన్న వాళ్ళు వారున్న ప్రాణాలతో బయటకు రావాలని చెప్పి ప్రార్థనలు, అక్కడ తల్లిదండ్రులు కోరుకుంటున్నటువంటి వేడుకలు మనకి వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. నిన్న మనకి ప్రధానంగా వినిపించింది మేడే అని చెప్పి 3 టైమ్స్ అలర్ట్ ఇచ్చారని చెప్పి. అసలు ఈ మేడే అంటే ఏంటి అనేది సామాన్య ప్రజలకి ఎవరికి సరిగా తెలియదు. ఎందుకు ఈ అలర్ట్స్ ఇస్తారు, దీనికి గల రీజన్స్ ఏంటి, ఈ యొక్క వర్డ్ యొక్క ఇండికేషన్స్ ఏంటి అనేది ఒకసారి చెప్తారా కోటేశ్వర గారు? అసలు ఏంటి మేడే? మేడే అంటే మనకి మే దినోత్సవం. చాలా మంది పత్రికల్లో చదివి మేడే అని ఎందుకు వచ్చారు అని చాలా మందికి సందేహం కూడా వచ్చిన మాట వాస్తవం. మేడే అంటే అది ఫ్రెంచి దాని నుంచి వచ్చినటువంటి ఒక పదం. అది మేడే అని పైలట్ మాట్లాడారంటే ప్రమాదం వచ్చేసింది, ఇంకా ఫ్లైట్ మా కంట్రోల్లో లేకుండా పోయింది అని చెప్పేసి చెప్పాడు ఆయన. ప్రయాణికులకు కావచ్చు లేదా ఏటీసీ అధికారులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మేడే అనే మాట వాళ్ళ నోటి నుంచి కనుక వచ్చిందంటే అది ఇంకా అది కుప్పకూలిపోయినట్టే, లేకపోతే కుప్పకూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముందు క్షణంలో చెప్పేటువంటి మాట అది. అందుకని ఆ విధమైనటువంటి అది ఏవియేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, అంటే మామూలు సాధారణ ప్రయాణికులకి మనకెవరికి తెలియదు. ఎందుకంటే మనం ప్రయాణించినప్పుడు మేడే అని ఎప్పుడు అరవలేదు, లేకపోతే అటువంటి ఉదంతాలు జరగలేదు కనుక మనకు తెలియదు. కానీ ఇలాంటి సమయంలోనే అది మనకు తెలుస్తుంది. అందులోనూ ఘోర ప్రమాదం జరిగింది కనుక మేడే అని వాళ్ళు పైలట్ వార్నింగ్ ఇచ్చాడని అది వెంటనే కూలిపోయింది. ఆ తర్వాత ఇంకా ఏం మాటలు జరిగాయి ఏమిటనేటువంటి కూడా మనకి బయటకు రానటువంటి సిచ్యువేషన్ రాలేదు. నిన్న కోటేశ్వరరావు గారు ఒక మిరాకిల్ అనుకోవచ్చు.
ఏదైతే రమేష్ బయటపడడం అనేది అది కూడా చాలా తేలిగ్గా, ఏదో చిన్న కార్ యాక్సిడెంట్ అయితే ఏ విధంగా నడిచొస్తారో అదే స్థాయిలో అదే రక్తాలు కార్చుకుంటూ నడిచొస్తున్నటువంటి సిచ్యువేషన్, హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆయన సోదరు చనిపోయారు అంటున్నారు, మృతులలో వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నారని. కాకపోతే ఏ విధంగా జరిగింది అనేది మన సీసీ కెమెరాలు చూస్తున్నప్పుడు, అంటే ఎయిర్పోర్ట్ నుంచి ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లోని భారీ విస్ఫోటనం ఏ స్థాయిలో జరిగిందనేది మనకు క్లియర్ గా తెలుస్తోంది. ఆ పొగ అలుముకున్నటువంటి దట్టమైన పొగ, ఎత్తైన విస్ఫోటనం మనకు కనిపించింది. అంత విస్ఫోటనంలో ఏ విధంగా సేఫ్ గా బయటపడ్డారనేది ఒక మిరాకిల్ గా చెప్తున్నారు. నిజంగానే అది ఒక అసాధారణంలో కూడా అత్యంత అసాధారణమైనటువంటి ఉదంతంగా కనిపిస్తూ ఉంది. అది మరి అతను ఎక్కడ సీట్ ఎక్కడ ఉంది, ఎక్కడున్నాడు, లేకపోతే ఎందుకంటే మామూలుగా టేక్ ఆఫ్ అయ్యేటువంటి దశలో అందరూ కూడా సీట్ బెల్ట్లు పెట్టుకొని సీట్లకే పరిమితం అయి ఉంటారు, మన అందరికి తెలిసింది మామూలు డొమెస్టిక్ దానిలో కూడా. మరి ఇతను ఎట్లా బయటపడ్డాడు అనేటువంటిది ఒక పెద్ద మిస్టరీగానే ఉంది. ఒకవేళ ఏదైతే పైలట్స్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా అలర్ట్స్ ఇచ్చినప్పుడు ఈ విస్ఫోటనం జరగక ముందే తను ఏమన్నా ఫ్లైట్ నుంచి బయట దూకేసారా అని కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంత టైం కూడా లేదు కదా. మేడే అనే వచ్చిన తర్వాత వెంటనే కొన్ని క్షణాల్లోనే కూలిపోయింది. అది అంత టైం కూడా కనపడలేదు. మొత్తం బయలుదేరినటువంటి టైంకి కూలిపోయింది. ఎయిర్ హోస్టెస్ కి ఏమన్నా ముందుగానే అలర్ట్స్ ఇచ్చి, ఓకే ప్రయాణికులు ఏమైనా ఇబ్బంది పడకండి, భయపడకండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి అంటున్నప్పుడే, ఎందుకంటే అంత విస్ఫోటనంలో ఆ గాయాలతో బయటపడే ఛాన్సెస్ ఉన్నాయా అనేది అదే ఆశ్చర్యం. ఎందుకంటే మనకైతే ఫిజికల్ గా కనిపిస్తా ఉంది ఎట్లా జరిగింది ఏమిటనేటువంటిది కూడా, అది కూడా మనకి తెలియాల్సినటువంటి అవసరం. ఇంత నష్టం నుంచి బయటపడే టైం ఎంతవరకు ఉండొచ్చు అనుకోవచ్చు కోటేశ్వరరావు గారు? భారీ నష్టం, భారీ ప్రమాదం అంటే ఇప్పుడు అనేక అంతర్జాతీయ ఇతర దేశాల్లో ఇలాంటి ప్రమాదాలు పెద్ద సంఖ్యలో చనిపోయినటువంటి ఉన్నాయి. కానీ అది మామూలుగా వీళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ ఉంటది. మీరు అన్నట్టుగా ఇన్సూరెన్స్ ఉన్నా లేదా కోటి పరిహారం ప్రకటించినా గానీ ఆప్తుల్ని కోల్పోవడం అనేటువంటిది అది తీరే లోటు కాదు. మిగిలినటువంటి సర్వైవర్స్ కి లేదా కుటుంబ సభ్యులకి కొంత మేరకు వెసులుబాటు ఉంటుంది తప్ప ఇది మొత్తం ఆ నష్టం అనేటువంటిది మనం ఇప్పటికే చూస్తున్నాం. బోయింగ్ కంపెనీ షేర్లు దాదాపు 10% వరకు వెంటనే పడిపోయాయి ఈ ప్రమాదం జరగగానే స్టాక్ మార్కెట్ లో అని చూసాం. సరే అదేమి దానికేమి 10% పడిపోయినా 50% పడిపోయినా దానికి పోయేటువంటి నష్టం ఏమి లేదు, మళ్ళా కోలుకుంటుంది. అందుకని ఆ రకంగా చూసినప్పుడు ఆ నష్టాల గురించి మనం ఏం పెద్దగా వర్రీ కావాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ కంపెనీలు టాటా కావచ్చు, ఎయిర్ ఇండియా టాటా కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. వాళ్ళకేమి నష్టం ఉండదు. కాకపోతే కుటుంబాలకే నష్టం అనేది మనం దాన్నే ప్రధానంగా చూడాలి. ఆ నష్టం తీరని నష్టం. అది దాన్ని మనం డబ్బు విలువలో దాన్ని మనం లెక్కించలేం. కోటేశ్వరరావు గారు, ఏదైనా సరే ప్రాణాన్ని మనం డబ్బుతో వెలకట్టలేం. కాకపోతే వెనుకున్నటువంటి కుటుంబాలకి ఆ లోటు తెలియకుండా ఆ నష్టాన్ని పూడ్చడానికి ఎంతో కొంత ప్రయత్నంగా మనం డబ్బుతో దాన్ని ఏదో సమతూకం వేసే ప్రయత్నం కాకపోయినప్పటికీ ఎంతో కొంత ఓదార్పునివ్వడానికి అయితే చేస్తున్నటువంటి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులకి ఎటువంటి ఓదార్పుని ఇవ్వాలనుకుంటున్నారంటే, ఎన్నెన్నో కళలతో, నేను ఇంతకుముందు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇద్దరిని చెప్పాను, ఎందుకంటే వాళ్ళిద్దరిది నిన్న వీడియోస్ కూడా రిలీజ్ అయ్యాయి కాబట్టి. ఒకరు అసలు మన దేశం ఎట్లా ఉంటుందని చెప్పి చూడడానికి వచ్చినటువంటి విజిటర్స్, ఇంకొకళ్ళు నవవధువు పెళ్ళైన కొన్ని నెలలకే భర్తను చూడడానికి వెళ్తున్నటువంటి ఒక వధువు ఈ ఇన్సిడెంట్లో చనిపోయారు. అట్లా చాలామంది కుటుంబాలు, చాలామంది వారి కుటుంబాలను వదిలి వెళ్ళడానికో లేదా కుటుంబాలను చూసి రావడానికో వెళ్తున్నటువంటి ఒక ప్రయాణంలో జరిగినటువంటి దుర్ఘటన. కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలంటారు? ఎందుకంటే పెద్ద దిక్కును కోల్పోయి ఉంటారు, ఆసరా ఉండే వాళ్ళని కోల్పోయి ఉంటారు. ఈ ₹1 నష్టపరిహారం అనేది ఎంతవరకు వారికి న్యాయం జరుగుతుంది అనేది కాకుండా కుటుంబానికి ఏ విధంగా వారిని ఆదుకోవాలంటారు? చనిపోయినటువంటి వాళ్ళలో పిల్లలు కూడా ఉన్నారు, 2 పసిపిల్లలు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో ఏం జరిగిందో కూడా తెలియకుండానే కన్ను మూసినటువంటి దుర్ఘటన అది. అందువలన
ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం వాళ్ళకి కుటుంబాలకి కాంపెన్సేషన్ అవి ఇస్తారు. అంతకు మించి బోయింగ్ కంపెనీ కావచ్చు, లేదా టాటా కంపెనీ కావచ్చు, లేదా ప్రభుత్వాలు కావచ్చు, కానీ ఆర్థికపరమైనటువంటి సాయం చేయగలవు, ఆదుకోవచ్చు. ఒకవేళ మామూలుగా అయితే ప్రమాదాల్లో గాయపడినటువంటి వాళ్ళకి సహజంగానే ఆ, వైద్య ఖర్చులు ఇటువంటివన్నీ ఉంటాయి. ఇందులో అది కూడా లేదు. ఇప్పుడు ఆ చనిపోయినటువంటి వాళ్ళని గుర్తించడం కూడా సమస్యే. ఎస్. గుర్తించడం కూడా సమస్యే. ఎందుకంటే విమానంలో ఉన్నటువంటి వాళ్ళని జాబితా ఉంటుంది కనుక వీళ్ళని గుర్తిస్తారు. ఇప్పుడు బయట సైడ్ మరణించినటువంటి వాళ్ళు మొత్తం అంతా కూడా అగ్నికి దగ్ధం అయిపోయినటువంటి, సజీవ దహనం అయిపోయినటువంటి వాళ్ళలో బయట వాళ్ళు ఎవరో, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నివాసులు ఎవరో అనేటువంటిది డిఎన్ఏ మరి టెస్ట్ వెంటనే ద్వారా నిరూపిస్తాము, డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఎవరు ఏంటి అనేది మేము చెప్తామని చెప్తున్నారు. కానీ ఉంటది. కొంత మేరకు అవకాశం ఉంటది. కానీ అసలు ముందు ఎవరు అనేటువంటిది కూడా, అవుట్ సైడర్స్ ఎవరు అనేటువంటిది కూడా గుర్తించడం వెంటనే తేలు కదా, సంఖ్య తేలదు. వెంటనే ఎవరు అనేటువంటిది కూడా తెలియటువంటి పరిస్థితి లేదు. మా వాళ్ళు కనిపించడం లేదని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేయాలి, లేదా బయట నుంచి వేరే పనుల మీద వచ్చి ఆ ప్రమాదవశాత్తు అక్కడ ఉండి చనిపోతే వాళ్ళు ఎవరు ఏమిటి, వాళ్ళ వేరే బోట్స్ అనేటువంటి తెలియకపోతే ఆ కుటుంబ సభ్యులైనా కానీ వాళ్ళైనా కానీ చేయాలి. సర్ప్రైజ్ విజిట్స్ కూడా మనకి ఈ మధ్య కనిపిస్తున్నాయి కదా, సర్ప్రైజ్ గా రావడం ఇవన్నీ కూడా. సో ఆ విధంగా వచ్చుంటే కనుక వీళ్ళు ఫ్లైట్ లో ఉన్నారా లేదని చెప్పి తల్లిదండ్రులకే కదా, కుటుంబ సభ్యులకి ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. Yes. మరి అటువంటి పరిస్థితిలో డిఎన్ఏ ద్వారా ఎంతవరకు ఎవరికి సంబంధించిన కుటుంబ సభ్యులు, అసలు మృతదేహాలు గుర్తుపడడం కాదు కదా, మొత్తం కూడా కాలి బూడిదైపోయినటువంటి సిచ్యువేషన్, మొత్తం కాలిపోయి ఒక ముద్దల కింద మనకి కనిపించినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఇవన్నీ ఎప్పటికి సెటరేట్ అవుతాయి, ఎవరికి సంబంధించినటువంటి బాడీస్ అవి అని చెప్పి ఏ విధంగా కుటుంబ సభ్యులకు అప్పచెప్తారు, ఇవన్నీ కూడా రానున్న రోజులు. బాడీస్ అనేటువంటివి ఫిజికల్ గా ఎవరికి ఏమి ఇవ్వలేరు. కొన్ని అవశేషాలు, ఫలానా వాళ్ళు, ఫలానా మహిళ, లేదా ఫలానా పురుషుడు అనేటువంటిది కొన్ని అవశేషాలు మనం చూసాం కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం సందర్భంగా జరిగినటువంటి పరిణామాలను మనం చూసాము. అంతకంటే ఇది చాలా ఘోరంగా జరిగినటువంటి యాక్సిడెంట్. అందుకని బాడీలు అనేటువంటివి అవుట్ ఆఫ్ క్వశ్చన్. బాడీలు అనే దాని మీద ఎవరు కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా ఆశలు పెట్టుకోరు. కాకపోతే ఏంటంటే మన సాంప్రదాయాలు, రిచువల్స్ ఇటువంటివన్నీ కూడా ఉంటాయి కనుక